మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అవేర్నెస్, ఎరుక, జాగృతి సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఎపిసోడ్లో ఏం చెప్పుకున్నామో గుర్తుంది కదా. మనసు ఎందుకు అల్లరిగా ఉంటుంది, ఇంకొకరిపై మనం ఎందుకు నిందలు మోపుతూ ఉంటాము, మనసు అసలు ఎవరికి, ఎటువంటి వారికి ఆటంకంగా ఉంటుంది, మనకి ఎదురయ్యే పరిస్థితులన్నిటికీ పూర్తి బాధ్యత మనదే అని మనం ఎందుకు అనుకోవాలి. మతపరం కాని మనస్సు ఎలా ఉంటుంది, మతపరమైన మనస్సు ఏమంటుంది, మనం అసలు ఈ ప్రపంచంలో ఎవరినైనా మార్చగలమంటే అది మనల్ని మనమే మార్చుకోవటమని. ఏది అసలు పాపం, ఏది పుణ్యం, జాగృతిలో మనం ఉన్నప్పుడు అసాధ్యమైనవి ఏవి, వీటి గురించి మనం తెలుసుకున్నాం కదా. అవన్నీ గుర్తున్నాయని అనుకుంటున్నాను. అలాగే మంచిగా ఉండటానికి ప్రయత్నించడం ఆపేయాలి అని చెప్పుకుంటూ మనం లాస్ట్ ఎపిసోడ్ క్లోజ్ చేశాము. బుద్ధుడు ఏం చెప్పారు అంటే, ఓ ఇంట్లో దీపం వెలుగుతూ ఉంటే దొంగలు ఆ ఇంట్లోకి వెళ్ళడం మానుకుంటారు. ఒకవేళ ఇంటి దగ్గర కాపలాదారు మెలకువగా ఉంటే దొంగలు ఆ ఇంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నించరు. ఒకవేళ ఇంటి లోపల మనుషులు మాట్లాడుతూ నడుస్తూ ఉంటే ఆ ఇల్లు ఇంకా నిద్రలో పడకపోతే దొంగలు ఆ ఇంట్లో ప్రవేశించడానికి, కనీసం అలా ప్రవేశించాలి అని దాని గురించి ఆలోచించే అవకాశం లేదు అంటారు. అంతే కదా. మన ఇంట్లో అంటే ఇక్కడ మన శరీరం అనుకోండి. మన శరీరంలో మనం అవేర్‌గా ఉంటే, జాగృతిలో ఉంటే, దీపం వెలుగుతూ ఉంది అంటే జాగృతిలో ఉంటే, దొంగలు అంటే అసాధ్యమైన విషయాలు అని చెప్పుకున్నాం కదా జాగృతిలో ఉన్నప్పుడు. సో అవేవి కూడా మన లోపలికి రాలేవు. అలాగే మన ఇంటి దగ్గర మన ఆలోచించేదానికి, మనం మాట్లాడేదానికి, మనం ఊహించేదానికి, మనం చేసే పనులకి, ప్రతిదానికి ఒక కాపలాదారిని మెలకువగా ఉంచేటట్టు మనం పెట్టుకున్నామనుకోండి మన శరీరంలో, అప్పుడిక మనం ఎలాంటి వాటిని మన ఆలోచనల్లో కానీ, ఊహల్లో కానీ, మాటల్లో కానీ, పనుల్లో కానీ మనం చేయగలం. ఎలాంటి వాటిని మనం చేయలేము. అంటే మనం అవేర్‌గా ఉంటున్నట్టే కదా. సో జాగృతిలో ఉంటున్నప్పుడు మనం హింసించడం, దొంగతనం చేయడం, ఇంకొకళ్ళని బాధ పెట్టడం, ఇంకోళ్ళని బలవంతంగా ఏదన్నా పని చేయించడం, మోసం చేయడం, హత్య చేయడం, ఇలాంటివి ఏవి జరగవు కదా. అలాగే మన లోపల ఎప్పుడు అవేర్‌గా ఉంటూ మనం చేసే ప్రతి పనిని మన కేంద్రం నుండి, మన సెంటర్ పాయింట్ నుండి, మనలో ఉండే ఆ ఉనికి, ఆ నిశ్శబ్దం నుండి మనం పనులు చేస్తూ ఉన్నప్పుడు, ప్రతి దాన్ని సాక్షిగా చూస్తూ, దేనిని జడ్జ్ చేయకుండా, ఎవ్వరి మీద కంప్లెయింట్ చేయకుండా, ఎవ్వరి మీద ఒక కంక్లూజన్‌కి రాకుండా, ఎవ్వరి జీవితాల్లో మనం ఇంటర్ఫియర్ అవ్వకుండా, మనం అవేర్‌గా మన గురించి మనం అవేర్‌గా ఉంటూ ఇలా ఉంటే, అంటే మన ఇంట్లో మనుషులు మాట్లాడుతూ నడుస్తూ ఉంటే ఆ ఇల్లు ఇంకా నిద్రలో పడకపోతే, అంటే మనం అవేర్‌నెస్‌ని ఎప్పటికీ కోల్పోకుండా ఉంటే ఇక దొంగలు ఆ ఇంట్లోకి ప్రవేశించలేనట్టుగా ఎటువంటి సరికాని విషయాలు కూడా మన లోపలికి మన ద్వారా ఎంటర్ అయ్యే అవకాశమే లేదు కదా. సో ఇదే విషయం అన్నమాట బుద్ధుడు చెప్పింది. మనం ఎలాంటి దీపం లేని ఒక ఇల్లులా ఉండకూడదు. మనిషి సాధారణమైన స్థితి యాంత్రికంగా పనిచేయడం. మెకానిక్స్ అంటారు దాన్ని. పేరుకు మాత్రమే మనం మనుషులం. అలా కాకపోతే మనం కేవలం శిక్షణ పొందిన నిపుణతగా పనిచేసే ఒక యంత్రం. అలా ఒక యంత్రంలాగా డైలీ చేసే పనులను అలా చేసుకుపోతూ ఉన్నాం. మనం ఏం చేసినా చెయ్యపోయినా అంతా తప్పిదమే. ఎప్పుడు మనం జాగృతిగా లేకుండా ఉన్నప్పుడు. సో అలా యంత్రాల్లాగా ఉంటున్నప్పుడు మనం ఏం చేసినా చెయ్యబోయినా అంతా తప్పిదమే అని
ఖచ్చితంగా చెప్తున్నారు ఓషో. ఇక్కడ బాగా గుర్తుంచుకోవాలి మనం. ఓషో ఏం చెప్తున్నారంటే, ఒకవేళ మనం జాగృతి లేకుండా, అవేర్‌గా లేకుండా ఉంటే, మనం ఏం చేసినా సరే, మన పుణ్యాలు, సుగుణాలు, నీతులు, ధర్మాలు అవి కూడా సద్గుణాలు, ధర్మశీలత, పుణ్యశీలత కానే కావు అని చెప్తున్నారు. మనం సృహలో లేనప్పుడు, అవేర్‌గా లేనప్పుడు మనం నీతిమంతులు, ధర్మశీలులు ఎలా అవుతాం అంటారు ఓషో. మీకు గుర్తుంది కదా! మనం ఇంతకు ముందు ఎపిసోడ్స్‌లో చెప్పుకున్నాం. ఒక గురువుగారు తన శిష్యుడికి ఆహ్, విల్లు ఎక్కుపెట్టి బాణాన్ని వదిలే విద్యను నేర్పుతూ ఉంటారు. అతను 100% గురి చూసి కరెక్ట్‌గా కొడుతూ ఉన్నా కూడా గురువుగారు "నువ్వు కరెక్ట్‌గా కొట్టట్లేదు, నువ్వు కరెక్ట్‌గా కొట్టట్లేదు" అంటూ ఉంటారు. అతనికి అర్థం కాక ఇక గురువుగారిని వదిలేసి ఇంకెళ్ళిపోదాం అనుకుంటాడు. అలా గురువుగారి దగ్గర సెలవు తీసుకోవడానికి వచ్చినప్పుడు గురువుగారిని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు అతనికి అర్థమవుతుంది. విల్లు ఎక్కుపెట్టి బాణాన్ని బయటికి గురి చూసి ఎలా వదులుతున్నామో అదే సమయంలో మన లోపల కూడా మనం గురి పెట్టి ఉండాలి అని. సో అవేర్‌గా ఉండాలి అని. ఏ పని చేస్తున్నా అవేర్‌గా లేకపోతే అది వ్యర్థమే అని. సో అదే ఇక్కడ ఓషో కూడా చెప్తున్నారు. మనం పుణ్యాలు చేసినా, సుగుణాలు చేసినా, మనం నీతులు చెప్తున్నా, ధర్మాలు చెప్తున్నా, మనం సృహలో లేనప్పుడు, అంటే మనం అవేర్‌గా లేనప్పుడు అవన్నీ కూడా సద్గుణాలు, ధర్మశీలత, పుణ్యశీలత కానే కావు. సో మనం అవేర్‌గా లేనప్పుడు మనం నీతిమంతులుగా, ధర్మశీలులుగా ఉండలేము. మనం ఉంటామని అనుకుంటాం, భ్రమపడతాం అంతే. సో, మన సుగుణాల, పుణ్యాల వెనకాల ఒక గొప్ప అపరిమితమైన అహంకారం అనేదొస్తుంది అవేరిక లేనప్పుడు. అది అలాగే ఉంటుంది. అది కామన్. గొప్ప శ్రమతో, ప్రయత్నంతో కృషి చేసి అభ్యసించిన మన సాధువుతనం ఇంకా నిష్ఫలం. ఎందుకు అంటే అక్కడ వేరుగా మనం ఉండట్లేదు కాబట్టి. ఎందుకు అంటే ఆ సాధుత్వం సరళతను, నమ్రతను, మహనీయమైన దైవత్వాన్ని తీసుకొని రావడం లేదు. ఎందుకు అంటే అవన్నీ అహంకారం మాయమైనప్పుడు మాత్రమే జరుగుతాయి. మరి మనం ఒక సాధువుగా గౌరవనీయమైన జీవితం జీవిస్తాం. కానీ అందరిలాగే అభాగ్యంగా లోలోపల కుళ్ళిపోయి, లోలోపల అర్ధరహితమైన ఉనికితో జీవిస్తూ ఉంటాం. అది ఒక జీవితం కానే కాదు కదా! అది కేవలం జీవోత్సవంలా పడి ఉండటం. మన పాపాలు పాపాలుగానే ఉంటాయి. మన పుణ్యాలు కూడా పాపాలుగా అవుతాయి. మన అవినీతి అవినీతిగానే ఉంటుంది. మన నీతి కూడా అవినీతిగా అవుతుంది. సో, ఇక్కడ ఓషో మనకి నీతిని బోధించడం లేదు. ఆయన ధర్మపన్నాలు బోధించరు. ఎందుకు అంటే జాగృతి లేకుండా అవన్నీ కేవలం నటనలు, కపటత్వాలు కాబట్టి. అవి మనల్ని బూటకంగా తయారు చేస్తాయి. అవి మనల్ని విముక్తుల్ని చేయవు. అవి మనకు స్వేచ్ఛని ఇవ్వలేవు. దానికి విరుద్ధంగా అవి మనల్ని ఏం చేస్తాయి? బందీని చేస్తాయి. సో, ఒకే ఒక విషయం చాలు. జాగృతియే ఒక ప్రధానమైన తాళంచెవి అన్నిటికీ కూడా. సో, అది ఉనికి యొక్క అన్ని భాగాల్ని తెరిచేస్తుంది. సో, జాగృతి, అవేర్‌నెస్, ఎరుక అంటే మనం క్షణక్షణం ఏమరపాటు లేకుండా చురుగ్గా మన గురించిన ఎరుకతో, మన చుట్టూ జరిగే అన్నిటికీ ఎరుకతో క్షణం నుంచి క్షణానికి స్పందిస్తూ జీవిస్తాం. మనం ఒక అద్దంలాగా, దర్పణంలాగా ఉంటాం. సో, మనం ప్రతిబింబిస్తాం. మనం ఎంత పూర్తిగా ప్రతిబింబిస్తామంటే, ఆ ప్రతిబింబంలో నుంచి ఏ క్రియ, ఏ పని పుట్టినా, చేసినా సరిగ్గా ఉంటుంది. ఎందుకు అంటే అది ఉనికితో, నిశ్శబ్దంతో, పొందికగా ఇమిడిపోయి ఉంటుంది కాబట్టి. ఆ పని, ఆ క్రియ వాస్తవంగా మనలో ఉదయించదు. మనం ఆ పని యొక్క కర్త కాము. పూర్తి సందర్భంలో ఆ పరిస్థితి, మనము అన్నీ ఆ క్రియలో చుట్టూ
చుట్టుకొని చేరి ఉంటామో అలాంటి సంపూర్ణతలో నుంచి ఆ క్రియ, ఆ పని అనేది పుడుతుంది. అది మన పని కాదు. ఆ విధంగా చేయాలని మనం నిర్ణయించలేదు. అది మన నిర్ణయం కాదు. అది మన ఆలోచన కాదు. అది మన లక్షణం కాదు. మనం దాన్ని చెయ్యడం లేదు. మనం ఆ పని జరిగేందుకు మాత్రం ఒప్పుకుంటున్నామంతే. అది కేవలం ఎలా ఉంటుంది అంటే, ఒకవేళ మనం ఉదయాన్నే వాకింగ్ చేస్తూ ఉంటే ఇంకా సూర్యుడు ఉదయించలేదు. అప్పుడు మనకు దారిలో ఓ పాము అడ్డంగా వస్తుంది. అప్పుడు ఇంకా ఆలోచించడానికి సమయం లేదు. మనం దాన్ని కేవలం ప్రతిబింబించగలం. ఏం చేయాలి లేక ఏం చేయకూడదు అని నిర్ణయించడానికి సమయం లేదు. మనం ఇమీడియట్‌గా ఓ గెంతు గెంతుతాం. అవునా? సో, తక్షణమే ఇమీడియట్‌గా అన్న మాటని ఇక్కడ మనం అండర్‌లైన్ చేసుకోవాలి, రాసి పెట్టుకోవాలి. ఒక్క క్షణం అయినా కూడా మనం నష్టపోకూడదు. ఆ దారిలో నుంచి తక్షణమే మనం ఒక గెంతు గెంతుతాం. ఆ తర్వాత మనం ఓ చెట్టు కింద కూర్చొని అసలు ఏం జరిగింది? మనం ఎలా గెంతామో అని దాని గురించి ఆలోచించి బాగా చేశామని మన వీపుని మనమే తట్టుకోవచ్చు, ఎప్రిషియేట్ చేసుకోవచ్చు, శభాష్ అని చెప్పుకోవచ్చు. కానీ నిజానికి మనం ఆ పని చేయలేదు. అది జరిగింది. అవునా? అది పూర్తి సందర్భం నుంచి జరిగింది. మనం ఆ పాము, మరణ అపాయం, జీవితాన్ని కాపాడుకునే ప్రయత్నం, వెయ్యిన్నొక్క విషయాలు దానిలో చుట్టుకొని ఉంటాయి ఇలా. సో, ఆ మొత్తం పరిస్థితి ఆ పనికి కారణమయ్యింది. మనం కేవలం నడుమ ఉన్న ఒక దారి మాత్రమే. ఇప్పుడు ఈ పని సరిగ్గా ఇముడుతుంది. మనం దాన్ని కర్త కాదు. మనం మతపరంగా చెప్పాలి అంటే దేవుడు మన ద్వారా చేశాడు అని చెప్పాలి. అది ఒక్కటే మత ధర్మంగా మాట్లాడడం అంతే. పరిపూర్ణం ఒక భాగం ద్వారా అలా పనిచేస్తుంది. ఇది సుగుణం. ఆ పని గురించి మనం ఎప్పటికీ పశ్చాత్తాపపడకూడదు. ఇది నిజంగా ఒక స్వేచ్ఛనిచ్చే క్రియ. ఒకసారి ఇది జరిగిందంటే అది ముగిసినట్లే. మనం మళ్ళీ పని చేయడానికి స్వతంత్రులం అయిపోతాము. సో, ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న దాని గురించి ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి కాదు, మళ్ళీ మళ్ళీ ఆలోచించండి. అలా మనం ప్రతి క్షణంలో పుడుతూ, ప్రతి క్షణంలో మరణిస్తూ ఉంటే, మనం ఆ క్షణంలో పుడతాం, మరణిస్తాం, మరుక్షణంలో మళ్ళీ జన్మిస్తాం. ఇలా ఉంటే మన జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో. మరి దీన్ని ఎక్స్‌పీరియన్స్ చేయడం అందరికీ పాసిబులే. సాధన చేయాలంతే. దీని గురించైతే తప్పకుండా ఆలోచించండి. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.